వీడియోనా ఫోటో తీయమంటారు మాట్లాడేటప్పుడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ జై భీములు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ముఖ్యంగా ఆయన గురించి ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి నాలెడ్జ్ డేగా ప్రకటించారు. అంటే ఒక విజ్ఞాన గని అనేది దాని అర్థం. 1891 సంవత్సరంలో మరి అప్పటి మధ్యప్రదేశ్ మౌ అనే గ్రామంలో ఆయన జన్మించారు. వాళ్ళది బొంబాయి రాష్ట్రం, అంటే ఇప్పుడు మహారాష్ట్ర రాష్ట్రం, రత్నగిరి జిల్లా. తర్వాత మామూలుగా ఆయన అంబవాడ అనేటువంటి గ్రామంలో జన్మించిన తర్వాత అప్పటికి 4000 సంవత్సరాలకు పూర్వం నుండి అస్పృశ్యత అనేటువంటిది, అంటే అంటరానితనం, అన్టచబిలిటీ అనేటువంటిది ఉన్నది. ఆ క్రమంలోనే ఆయన ఎలిమెంటరీ స్కూల్లో చేరినప్పుడు ఆయనకు మంచినీళ్ళు ఇవ్వలేదు, లోపలికి రావడం లేదు. బయట ఉండి ఆయన చదువుకొని ఆ యొక్క ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న క్రమాలు వాళ్ళ నాన్నగారితో చర్చించి ఏంటి ఈ వివక్షత అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో ఈ వివక్షత గురించి బాధపడి, అక్కడ ఒక కొండ ఉండేది, ఆ కొండలో ఎవరైనా వాచ్మెన్ వస్తేనే ఆ దాహం తీరేది ఆయనకి, లేకపోతే ఆ రోజు ఎంతో బాధపడేవాడు. ఆ విధంగా ఎన్నో కష్టాలు పడి ఆయన ఏం చేశాడంటే బాగా చదువుకుని 1907వ సంవత్సరంలో మెట్రికులేషన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. మొట్టమొదట భారతదేశంలో అసురుసుడిగా ఉన్నటువంటి వ్యక్తి మెట్రికులేషన్ పాస్ అవటం అదే మొదటిసారి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడే రమాబాయి అయినటువంటి ఒక అమ్మాయితో వివాహం జరిగింది. అప్పుడు ఆమె 9 సంవత్సరాలు, ఈయనకి 14 సంవత్సరాలు. అప్పటి నుండి కూడా ఈ అస్పృశ్యత మీద ఆయన మనసులో ఉంది. అప్పుడు కేశవ్ అంబేద్కర్ అని చెప్పేసి ఆయన గురువు గారు బుద్ధుని చరిత్ర అనేటువంటి ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకాన్ని ఆయన నెమరవేసుకుంటూ ఈ కుల వ్యవస్థ కారణాలు ఏంటి అనేటటువంటిది వెతుకుతూ డిగ్రీ చదివిన తర్వాత మా బరోడా మహారాజ్ సహాయంతో ఇతర దేశాల్లో చదివి అక్కడికే వచ్చి అక్కడే మళ్ళా తర్వాత ఉద్యోగం చేయాలన్న ఒక నిబంధన మీద వచ్చి చేస్తుంటే అక్కడ కూడా అంటరానితనం ఉంది. ఆ అంటరానితనంలో ఎక్కడో పార్సీ సత్రంలో ఈయన అంటరానివాడని చెప్పేసేసి బయటకు దోచేశారు. ఆ ఉద్యోగం చేస్తున్న క్రమంలో కూడా ఆ రోజున బోరున ఏడ్చి ఇది నా ఒక్కడి సమస్య కాదు, ఇది నా జాతి సమస్య అని నిర్ణయం తీసుకుని, ఆయనకు 4 పిల్లలు పుట్టారు. ఒక ఆయన గంగాధర్, రమేష్, దివ్య, యశ్వంత్. వాళ్ళు 3 చనిపోయారు. యశ్వంత్ ఆయన ఒకే ఆయన ఉన్నాడు. కారణం వాళ్ళకు భోజనం లేక చనిపోయారు. నా జాతి జనులు ఈ విధంగా చనిపోవటానికి వీల్లేదని బ్రిటిష్ గవర్నమెంట్తోనూ ఇటు దళితులుగా మనతో కూడా పోరాటం చేయవలసి వచ్చింది. అప్పుడు రౌండ్ టేబుల్ సమావేశానికి రామ్సేన్ మెక్డోల్ మొత్తానికి ఈ యొక్క 3 పిలిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరే, గాంధీ గారు వెళ్ళలేదు. వెళ్ళి ఇదిగో నా జాతికి ఈ విధంగా అన్యాయం, స్కూల్లోకి రానివ్వట్లేదు, బడిలోకి రానివ్వట్లేదు, గుళ్ళోకి రానివ్వట్లేదు, ఇది ఈ డిప్రెషన్ కాస్టులకు జరిగిన అన్యాయం అని చెప్పి అన్టచబిలిటీస్ గురించి ఆయన ఎంతో పోరాటం చేస్తే కమ్యూనల్ అవార్డు అనేది ఒకటి ప్రకటించి మన వాళ్ళని మనమే ఎన్నుకునే విధంగా చేస్తే దానిని గాంధీ గారు అప్పుడు వరకే నిరహార దీక్షలే చేశారో అమర నిరహార దీక్ష చేసి నేను చచ్చిపోతాను ఈ విధంగా కనుక వాళ్ళకి ఇస్తేనని చెప్పేసి తీసేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్స్ తాత్కాలికంగానే వచ్చినవి. అయినప్పటికీ కూడా ఆయన పట్టు విడవకోకుండా 1932వ సంవత్సరంలో ఈ బ్రిటిష్ యాక్ట్ ప్రకారం ఎలక్షన్స్ జరిగితే బొంబాయిలో ఆయన 2 జనరల్ సీట్లు, 15 ఈ రిజర్వేడ్ సీట్లు పోటీ చేస్తే 13 రిజర్వేడ్ సీట్లు, 2 జనరల్ సీట్లు పోటీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడు సవాల్ విసిరినటువంటి ఘటన ఉంది. తర్వాత ఈ యొక్క ఓట్లు ఎవరికి ఇవ్వాలన్నటువంటి ఒక సమావేశం జరిగితే గాంధీ గారేమో వ్యాపారస్తులకు ఇవ్వాలన్నాడు, నెహ్రూ గారేమో డిగ్రీ చదివిన వాళ్ళకి ఇవ్వాలన్నాడు, కానీ పటేల్ గారేమో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వాలన్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 18 సంవత్సరాల నుండి వయోజనుడైన పతోడికి మీకు ఓటు హక్కు ఇవ్వాలి, ఆ ఓటు ద్వారా మనం రాజ్యాధికారం తీసుకోవాలి అన్న ఒక ఆలోచనతో ఆయన ఏం చేశాడంటే దీనిని ఆ ఓటు హక్కుని మన అందరికీ కల్పించే విధంగా చేశాడు. ఆయన
పైనుండి వస్తుంటే విలేకరులు అడిగారంట, ఏంటండి మీరు ఇంత ఆనందంగా ఉండారని. అంటే, ఏమయ్యా ఇదివరకు రాజులు కలిపిన రాజులు పుట్టేవాళ్ళు, ఇప్పుడు నేను ఓట్లతో నాయకులను పుట్టిస్తాను అని చెప్పి సవాళ్ళు చేసి ఇవాళ మనకు ఆ ఓటక్కి ఇస్తే, నేను నీకు ఓటక్కి కల్పించాను, మీరు గోడల మీద రాసుకోండి, ఇక దళితులు ద్వితీయ శ్రేణుల నాయకులుగా ఉండరు, రాజ్యాధికారమే తీసుకుంటారు నా వాళ్ళు అని చెప్పేసి ఆనందపడితే, మనం అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా ఆయన చేసిన త్యాగాన్ని కూడా మనం నిర్వీర్యం చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా అంబేద్కర్ నిజంగా గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఓట్లు వచ్చేటప్పటికి మనం ఎవరికి వారమే యమునా తీరు అన్నట్టు ఏ పార్టీని ఆ పార్టీని మనం తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఆయన మన కోసం షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన ఆ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ని కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా ఓడిస్తే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టి ఆయన తీసుకున్నాడు. 1931లో ఈ యొక్క వ్యవస్థకు కారణం హిందువులు కాబట్టి, నాకు హిందువుడిగా నాకు తెలియకోకుండా పుట్టానేమో కానీ హిందువుడిగా చనిపోను అని చెప్పి ఛాలెంజ్ చేసి ఆయన యోలా సభలో 1956 అక్టోబర్ 14వ తారీఖున 6 లక్షల మందితో నాగపూర్లోని, ఎందుకంటే నాగస్ అని మన జాతులు అక్కడ పరిపాలన చేసినాయి. 14 ఎకరాల గ్రౌండ్లో బౌద్ధ ధర్మం ప్రకారం ఆయన బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. అంతకుముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యాంగం రాసే అవకాశం లేకుండా చేయటానికి ఆయన రాజ్యాంగ పరిషత్ ఎలక్షన్స్లో ఆయన ఓడించారు. జోగేంద్ర మండల్ అని చెప్పేసి అతను ఆయనకి నేను వెళ్ళపోయినా బాధ లేదు, కనీసం మీరు వెళ్ళాలని చెప్పేసి బెంగాల్ నుంచి ఆయన గెలిపిస్తే 70% హిందువులు 30% క్రైస్తవులు ఉన్నటువంటి ప్రాంతం హిందువులేనని చెప్పి అక్కడికాడ మోసం చేసి అక్కడి నుంచి తీసేశారు ఆయన్ని. అప్పుడు ఆయన్ని మామూలుగా బిఎన్ నరసింహారావు అని చెప్పేసి బెంగాల్ నరసింహారావు ఆయన నేను రాజ్యాంగం రాస్తానని చెప్పేసి రామ్సేన్ మెగ్డాల్ దగ్గరికి వెళితే, నువ్వు కాదు, నీ వల్ల కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి ఆయన ఉన్నారు, ఆయనే రాజ్యాంగాన్ని రాయగలడని చెప్పి మా కోసం ఎందుకు వచ్చారని చెప్పి మళ్ళీ ఆయన అపాయింట్ చేస్తే, అప్పుడు 22 కమిటీలు 7 సబ్ కమిటీలు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండి, దానిలో ఆ కమిటీలో ఏకే మున్షి, ఏకే అయ్యర్, ఏఎన్ అయ్యర్, మాధవరావు, అట్లా బిఎన్ రావులు అడ్వైజర్గా ఉంటే 22,000 పబ్లిక్ అవి వస్తే 22 సుమారుగా 2,000 దాన్ని తీసుకుని ఆయనకు కావాల్సిందంతా దళితులకి ఏదైతే కావాలో అదంతా ఆయన దాంట్లో పెట్టి చనిపోయాడు. కానీ ఇప్పుడు మనకి 2 విషయాలు మనం బాధపడేది, ఈ మధ్య కాలంలో ఈ యొక్క దళిత క్రైస్తవులకి హిందూ హక్కు ఉండదనేటువంటి పరిస్థితి వీళ్ళు తీసుకుని వచ్చారు. వాస్తవానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950వ సంవత్సరంలో అది ప్రెసిడెన్షియల్ ఆర్డరు. ఆ ఆర్డర్లో ఏకే మున్షి అన్న ఆయన, ఇంకొక బ్రాహ్మలు, తర్వాత పటేలు, రాజేంద్ర ప్రసాద్ కలిసి మోసం చేసి ఆ యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ అనేది 6 నెలలే ఉంటుంది. ఇప్పుడు 75 సంవత్సరాలు వరకు అదే ఉంది. అప్పుడు 1956లో సిక్కు మతానికి సంబంధించిన వాళ్ళు పోరాటం చేసి ఆ యొక్క దళితులు ఈ యొక్క ఎస్సీ హక్కు తీసుకున్నారు. తరువాత 1990లో విపి సింగ్ గారు వచ్చి మామూలుగా ఈ యొక్క బౌద్ధ మతం తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క దళిత హక్కులు ఇచ్చారు. మిగిలింది మన దళిత క్రైస్తవులు యేసు ప్రభు చెప్పిన మాటలు మనం వినాలి. ఆయన విప్లవకారుడు. ఆయన ఏమన్నాడంటే, యోహాను సువార్త 10:31లో నేను ఖడ్గాన్నే తీసుకొచ్చాను, పోరాటం చేయమని చెప్పాడు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పిన కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఆయన ఎప్పుడో చెప్పాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో రావటం కంటే సూది మనలో ఏనుగు దొరకటం కావాలంటే ఏవి సేవనాడు సున్నవాళ్ళు లేని వారిని గురించి ఒక శిష్యుడు వచ్చి, నేను ఇవన్నీ చేస్తున్నానంటే నీ పొలం అమ్మి పేదలకు ఇచ్చి నా దగ్గరికి రామన్నాడు. ఆ వ్యవస్థ కూడా ఆయన తీసుకుని వచ్చాడు. బ్రిటిష్కి సంబంధించిన రోమ్ చక్రవర్తి నకలాంటి వాడని చెప్పి ఆయన దమ్ముగా మాట్లాడాడు. మనం దమ్ముగా మాట్లాడతామా? ఈ చేసేవాళ్ళని మాట్లాడలేం. కనుక మనం ఐక్యతగా ఉండి అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగాన్ని, నేనేమో మీకు రాజ్యాంగాన్ని తీసుకొచ్చాను, ఉద్యోగస్తులు నన్ను మోసం చేశారు, ఏంటంటే మీరు లాభసాటి నౌకరులాగా తయారయ్యారు, మీ సోదరులకు మీరు ఏమీ చేయట్లేదని ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్ళకి విముక్తి కలగాలంటే మీరు మా మతంలోకి రండి,
మీకు 700 కోట్లు ఇస్తానని చెప్తే 7 పైసలు కూడా తీసుకోకుండా నిజాయితీగా ఆయన చేయాల్సిందంతా చేశాడు. కనుక మనం అందరం ఐక్యతై మన ఐక్యులను జనాన్ని సమకూర్చి పోరాడి సాధించి మన హక్కులు సాధించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలని 130వ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా మనం ప్రమాణం చేయాలి అని నేను కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను. అంబేద్కర్